బీఆర్ఎస్ పార్టీకి మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగలబోతుందా? ఎందుకు మరి అన్నప్పుడు ఈ స్టేషన్ గన్పూర్కు సంబంధించి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిండు. మరి దానికి సంబంధించి అక్కడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి దానం నాగేందర్ ఖైరతాబాద్లో, అట్లాగే స్టేషన్ గన్పూర్లో ఇక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండింటిలో వస్తే ముందుగా మనం స్టేషన్ గన్పూర్ మీద ఫోకస్ చేశాం. ఈ స్టేషన్ గన్పూర్కు సంబంధించి కడియం శ్రీహరి మీద బీఆర్ఎస్ అభ్యర్థిని ఎవరిని పెట్టాలి అనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది. గతంలో ఉన్నటువంటి రాజయ్యను పోటీకి పెడితే ఆయన మీద కొన్ని ఆరోపణలు గతంలో వచ్చినాయి. అంటే స్త్రీలతో ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, స్కాములు చేశాడు అనేటువంటిది అప్పుడు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. మరి ఇప్పుడు కూడా స్టేషన్ గన్పూర్ టికెట్ రాజయ్యకి ఇస్తే మళ్ళీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీలో పెద్ద చర్చ జరుగుతుందట. కాబట్టి అక్కడ ఒక పెద్ద గట్టి క్యాండిడేట్ని తీసుకొచ్చి అక్కడ పోటీ చేయించాలి అనే ఉద్దేశంలో అక్కడ ఒక బీజేపీ నాయకుడిని రాజీనామా చేయించి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొస్తున్నారట. ఆయనే నిన్ననే రాజీనామా చేసిండు బీజేపీ పార్టీకి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నాడట. అనే కాన్స్టిట్యున్సీ వేరు, గన్పూర్కి రావడం వేరు. మరి అక్కడ సిట్టింగ్గా ఉన్నటువంటి రాజయ్య, అంటే గతంలో పోటీ చేసినటువంటి రాజయ్య పరిస్థితి ఏంటి అనేటువంటిది ఒకసారి చర్చ జనం టీవీ లోతుగా ఒకసారి మీ ముందు తీసుకొస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి మాజీ మంత్రి బిగ్ ట్విస్ట్, బిగ్ షాక్ అంటూ కూడా మనం చూడొచ్చు. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, తాటికొండ రాజయ్య త్వరలో రాజీనామా చేయబోతున్నారంటే అవునని సమాధానం వినబడతా ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ మార్పు విషయంలో త్వరలో ఉప ఎన్నిక తథ్యం అనే తెలుస్తుంది మనకు. స్టేషన్ గన్పూర్లో రానున్న ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అరుణ్ రమేష్ని రంగంలోకి దించనున్నట్లు సమాచారం. కాబట్టి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి సుమారు 3 లక్షలకు పైగా ఓట్లు సంపాదించుకుంటూ బీఆర్ఎస్ పార్టీ నుండి అరుణ్ రమేష్ను రంగంలోకి స్టేషన్ గన్పూర్ అభ్యర్థిగా దించే ప్రయత్నంలో భాగంగానే బీజేపీకి రాజీనామా చేయించి బీఆర్ఎస్లోకి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. దీంతో అక్కడ ఉన్నటువంటి తాటికొండ రాజయ్యకు చెక్ పడనుందా అనేటువంటిది చర్చ నడుస్తూ ఉంది. దానికి తోడు 100 కోట్లు కేటీఆర్ ఖర్చు పెట్టి మరీ నిన్ను గెలిపిస్తామని అరుణ్ రమేష్కి కేటీఆర్ హామీ కూడా ఇచ్చిండట. ఆ హామీ ఇవ్వడంతోనే బీజేపీ పార్టీకి నిన్న రాజీనామా చేసిండు అరుణ్ రమేష్. అరుణ్ రమేష్ బీఆర్ఎస్ పార్టీలోకి రావడం ఇష్టం లేని మాజీ మంత్రి రాజయ్య అత్యవసరంగా ముఖ్యులతో, అనుచరులతో, తన వర్గంతో నిన్న భేటీ కూడా పెట్టిండట. త్వరలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీలో కొనసాగితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా, ఇవ్వకపోతే ఏం చేయాలి అనేటువంటి సమాలోచనలు చేస్తున్నాడట. అంటే ఇక్కడ కూడా బీజేపీ తెలంగాణ అభ్యర్థికి ధరావత్తు గల్లంతు అన్న మాట వినబడుతుంది. ఒకసారి చూడొచ్చు మనం. తాటికొండ రాజయ్య వర్సెస్ కడియం శ్రీహరి. ఇద్దరు కూడా, ఈయన ఆ పార్టీలో ఉంటే ఆయన ఇంకో పార్టీలో ఉంటాడు. అంటే ఇద్దరు కూడా వ్యక్తులు వాళ్ళే, కానీ పార్టీలు మారుతూ అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. రాజయ్య గెలిచిండు, గతంలో ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. కడియం శ్రీహరి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు. మొన్న ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ పడితే తాటికొండ రాజయ్యను పక్కకు పెట్టి కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చిర్రు. దాంట్లో కడియం శ్రీహరి గెలిచి, కారు గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీ మీద పోయిండు. కాబట్టి అక్కడ ఉప ఎన్నికలు వస్తే తాటికొండ రాజయ్యకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఇవ్వకుండా ఎక్కడో వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అరుణ్ రమేష్ తీసుకొచ్చి ఇక్కడ పోటీలో దింపాలని ఆలోచన చేస్తున్నట. అని బీజేపీ పార్టీలకు పోయినా మళ్ళీ పట్టుకొచ్చి, అంటే బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ కమిట్మెంట్ కార్యకర్తలు, కమిట్మెంట్గా పనిచేసేటువంటి నాయకులు అవసరం లేదు. ఎవరైతే డబ్బులతో వస్తారో, ఎవరైతే మభ్య పెట్టడానికి వస్తారో వాళ్ళని తీసుకురావాలనే ఆలోచన ఉందట. మరి ఇలా ఉంటే కొంతమంది అరుణ్ రమేష్ మీద కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. వర్ధన్నపేటలో చెల్లని రూపాయి, చెల్లని పైసా స్టేషన్ గన్పూర్లో ఎట్లా చెల్లుతుంది, స్టేషన్ గన్పూర్ మీద రుద్దడానికి బీఆర్ఎస్ చేస్తున్న ఒక ఫ్లాప్ ప్రయత్నం అంటూ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పచ్చి అవినీతిపరుడు, భూబకాసురుడు అని వర్ధన్నపేట ప్రజలు అరుణ్ రమేష్ని తిరస్కరించినట. వర్ధన్నపేటలో చెల్లని రూపాయి స్టేషన్ గన్పూర్లో ఎట్లా చెల్లుతుంది, అక్కడ కబ్జాలు చేసిన వాడు ఇక్కడ కబ్జాలు చేయడా, అతడినే నీతి ముసుగు వేసి మళ్ళీ తీసుకొస్తున్నారు. కాబట్టి బీఆర్ఎస్ నాయకులకు, బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలకు పోటీ చేసేటువంటి శక్తి లేదా?
ఎందుకు మరి అతన్ని తీసుకొస్తున్నారు? కేసీఆర్ మాట మీద నిలబడే వ్యక్తిత్వం లేని మనిషి అని మరోసారి స్పష్టమవుతుంది. పార్టీ మారిన అందరినీ కూడా గేట్ తొక్కనివ్వను అని చెప్పిన మాటలు, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిన గాలి మాటలు అన్నీ కూడా గాలి మాటల్లాగే మిగిలిపోతున్నాయట. మొన్ననే చెప్పిర్రు, కాంగ్రెస్ పార్టీలోకి పోయిన ఎవరిని కూడా, బీఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్లో పోయిన ఎవరిని కూడా బీఆర్ఎస్ కార్యాలయం గేటు కూడా తొక్కనియమని చెప్పారు. మరి అరుణ్ రమేష్ను ఎట్లా పట్టుకొస్తున్నారు అనేటువంటిది, అంటే తాటికొండ రాజయ్యకు చెక్ పెట్టడానికే. వాస్తవంగా తాటికొండ రాజయ్య చాలా అమాయకుడు. అట్లాంటి రాజకీయంగా అతన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో అరుణ్ రమేష్ని తెర మీద తీసుకొస్తున్నారా అనేటువంటిది మనం చూడాల్సిందే. ఏదేమైనా స్టేషన్ గన్పూర్ ప్రజలు మరి తాటికొండ రాజయ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నారా, అరుణ్ రమేష్ ఉండాలని కోరుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ నుండి మళ్ళీ కడియం శ్రీహరి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మరి కడియం శ్రీహరి కాంగ్రెస్ నుంచి చేస్తే బీఆర్ఎస్ నుంచి తాటికొండ రాజయ్య లేదా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అరుణ్ రమేష్, ఈ ఇద్దరిలో ఎవరు వస్తారో తెలియదు. కానీ మరి ఆ గన్పూర్ ప్రజలు ఎవరిని అక్కడ దీవిస్తారు? సిట్టింగ్గా ఉన్నటువంటి కడియం శ్రీహరిని దీవిస్తారా, లేదా తాటికొండ రాజయ్యనా, లేదా వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అరుణ్ రమేష్నా? చూడాల్సి.